యాజకుడే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ఈ శక్తి ఆయనకే ఉంది. ఆయనే ప్రవేశించాలి, ఆయనే లోనికి వెళ్ళాలి. ఆయనే అందరి పాపముల నిమిత్తము లోనకు వెళ్ళాలి. ఇక్కడ అదే ఇక్కడ ఏమనుంది, 1వ వచనం, ప్రతి యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే. మరి నువ్వు కూడా అంతే కదా, మనుషుల్లో నుండి ఏర్పరచబడ్డావా? పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు, దేవుని విషయమే కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. మనుషుల నిమిత్తము నియమింపబడ్డాడు ఆ రోజు యాజకుడు. మరి నువ్వు నిన్నెందుకు యాజకుడుగా నిన్ను గుర్తించాడు, నిన్నెందుకు యాజకుడుగా నిలబెట్టాడు అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఆ రోజు పాపముల నిమిత్తము ప్రధాన యాజకుడు ఈ బలులను అర్పణలు తీసుకొని ఎలాగైతే అందులోనికి ప్రవేశించేవాడో, నీవు ఏం చేయాలంటే యాజకుడుగా మీ పాపాలన్నీ పోవాలి అంటే యేసు దగ్గరకు రావాలి.